హుడా కాలనీ, హోప్ ఫౌండేషన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అన్న ఒక 2 నిమిషాలు మహిళల గురించి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాము. కొంచెం నిశ్శబ్దంగా ఉండడమ్మా. జై వాసవి. జై వాసవి. పిఆర్కే చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా పూల కోటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ కార్యక్రమంలో వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, లాస్ట్ టైం కోటేశ్వరరావు చెప్పారు అన్న, స్థానికంగా ఒక మహిళా దినోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది. మనం కూడా శ్రీరంగపల్లిలో బాగా భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అనడము ఏమో కానీ ఇక్కడ వస్తూ చూసే చాలా అద్భుతంగా ఉన్నది కార్యక్రమం. దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కోటేశ్వరరావుకి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మహిళల్లో నూతన ఉత్సాహం రావడం అనేది గ్యారంటీగా ఉంటుంది. ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి మా సపోర్ట్ కోరికగా అనుకున్నంతగా ఖచ్చితంగా ఎంతో బాగుంటుందని చెప్పేసి ఈ స్వభావంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్. అన్నదానాలు కానీ మొదలగు సంఘ సేవ కార్యక్రమాలు అనేకంగా చేస్తున్నారు. నేను ఈరోజు అన్నగారు కొంచెం శనివారం అన్నదానం ఉంటుంది, చాలా బిజీ ఉన్నా కానీ మహిళల కార్యక్రమం చెప్పే వరకే నేను తప్పకుండా వస్తా అని అన్న చెప్పిన 1 నిమిషానికి ముందే వచ్చి మీ అందరిని ఉద్దేశించి మనసుతో విప్పి మంచిగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. నాకు కూడా సహకరిస్తా అని మాటిచ్చారు. అన్నగారు ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నారు. ఇంకా ముందు కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయమని చెప్పారు. తప్పకుండా మదర్స్ డే, టీచర్స్ డే, డాక్టర్స్ డే మనం గత 4 సంవత్సరాలు జరుపుతున్నాము. ఇంకా ముందు కూడా చేసుకోవడం జరుగుతున్నది. జై వాసవి. అన్నకి ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తాము. మహిళలు, వాలంటీర్లు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సహకారం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మంచి వాళ్ళ ఎదుట సత్కరించడం అనేటువంటిది, ఇంతమంది మహారాణుల ఎదుట సత్కరించడం అనేటువంటిది గొప్ప విషయం. మీరందరూ మహారాణులు, యువరాణులు అని కూడా అన్నారు. వివేకానందుడు అంటారనమాట, మా దేశం